మన బ్లౌజ్ కటింగ్ అయింది కదండి. లైనింగ్ అటాచ్ చేసాము. హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, ఈ విధంగా కట్ చేసాము. ఇప్పుడు తెలుస్తుంది కదండి ఆకారం. ఇది నెక్, ఇది సైడ్ అండి, ఆమ్ రౌండ్ అండి. ఇది కింద రావాలి. ఇప్పుడు ఈ రెండుని ఇలా పట్టుకొని జాయింట్ వేసుకుందాం. మెల్లిగా మెలిక తిప్పుకుంటూ కుట్టు లాగుదామండి. అప్పుడే షేప్ బాగా వస్తుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మనది బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చింది. లాగేద్దాం. ఈ విధంగా వచ్చేసింది మన బ్లౌజ్. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి, కాజా పట్టి, కింద నడుము పట్టి జాయిన్ చేసుకుందాం. ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని, ఇది కాజా పట్టి అండి. దీనికి ఆపోజిట్లో ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి వేసాక ఇలా పైకి లాగి పైన డబల్ స్టిచ్ చేయాలండి. ఇది ఉక్స్ పట్టి. మన ఉక్స్ పట్టి, కాజా పట్టి కంప్లీట్ అయిపోయాక ఎక్సెస్ క్లాత్ కింద మీద ఏదైనా ఉంటే అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పట్టి జాయిన్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ వచ్చిన దగ్గర కంపల్సరీ ఇలా కూర్చోబెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఈ పైన పార్ట్ ఎక్కువ ఉంటుంది కదా, మెలిక రాదు. ఇలా అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పట్టి క్లాత్ వేసాం కదండి పైన, ఈ పట్టీని ఇటు లాగాలండి. క్లాత్ ఇటే ఉండాలి. ఇలా లాగితే స్టిఫ్గా వస్తుంది మన స్టిచ్ అనేది. ఇదిగోండి ఈ విధంగా ఇలా లాగేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైకి మడత పెట్టి స్టిచ్ లాగా మన ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు బ్యాక్ జాయిన్ చేసుకుందాం. బ్యాక్ రెడీ అయిపోయింది కదా. నార్మల్ నెక్ అని చెప్పాను కదా, ఇది దాని ఆపోజిట్లో ఇంకోటి కూడా.
నెక్కి పైపింగ్ వేసుకుందాం. ఇది గోల్డ్ కలర్ది క్రాస్ పీస్ అండి. ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇది పైపింగ్ థ్రెడ్. దీన్ని ఇలా మధ్యలో పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కుట్టడం. మన పాదం మామూలు పాదమేనండి. ఈ థ్రెడ్ అనేది ఈ మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు మనం పాదాలు మార్చాలంటే కాదు కదా, అందుకని ఇలా ఈ విధంగా కుడుతున్నాను. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా కుడితే మన పైపింగ్ సన్నంగా నీట్గా వస్తుందండి. బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా వస్తుంది. స్టిచ్ చేసుకుందాం. టెక్నిక్ ఉంటే స్ట్రైట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా ఎలానైనా వేసుకోవచ్చండి. కొంచెం టెక్నిక్ యూజ్ చేయాలి అంతే. దీనికి రోప్ పెడుతున్నానండి. మన షోల్డర్ జాయింట్ ఉంది కదా, దానికి 2 ఇంచెస్ డౌన్లో జాయిన్ చేసుకోవాలండి రోప్. పైపింగ్ జాయింట్ వేసేటప్పుడే, పైపింగ్ కుట్టేటప్పుడే జాయింట్ వేసానండి థ్రెడ్ది. అప్పుడు నీట్గా ఇట్లా అనిపిస్తుంది. లేకుంటే మళ్ళీ రఫ్ చేస్తుంటే దాని ఫినిషింగే పోతుంది. మన పైపింగ్ ఈ విధంగా వచ్చిందండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్ అండి. లైనింగ్ కొంచెమే జాయిన్ చేశాను. ఇప్పుడు ఇలా సెంటర్ చూసుకోవాలండి. చిన్న కట్ పెట్టాను. ఇది షోల్డర్ మీద వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది షోల్డర్ సెంటర్ చూసుకొని ఈ విధంగా నుంచి స్టార్ట్ చేయాలి. మన చెయ్యి జాయింట్ అయిపోయింది.
చేయి మన చేయి జాయింట్ అయిపోయిందండి. ఈ విధంగా కట్ పెట్టాం కదండి, దీనికి సెంటర్గా వచ్చింది చూడండి. ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి కదా, సైడ్ స్టిచ్ చేసుకుందాం. ఇటువైపు కూడా అలానే స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కట్ అంటే ఈ విధంగా వస్తుందండి, షేప్ మనది ఈ విధంగా ఉంటుందండి. దీన్ని అంటారండి ఫ్రెండ్స్ కట్ అంటారండి. ఈ విధంగా వస్తుంది దీని ప్యాటర్న్, ఈ విధంగా ఉంటుందండి ఫిట్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.